హలో హలో చిన్నాయన చిన్నాయన హలో హలో చిన్నాయన చిన్నాన్న కెట్టుంది బాగుండదా నీకేందో గుండెలో నొప్పి అన్నారంట చిల్లి పడ్డదన్నారంట వానలు తిరబాక. హలో నమస్తే మేడం. నేను మీ చిన్నాయన్ని కాదు మేడం. ఓ మా చిన్నాయన గొంతులాగుంటే మాట్లాడినది ఎవరియా? మేడం మేము మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం. మహేంద్ర గారిని కుట్టినారా? దేనికి కుట్టినారు? ఎవరు నువ్వా? మేడం, మహేంద్ర మహేంద్ర గారిని కుట్టినారట్నా? మేడం మేడం మహేంద్ర అని కొట్టలేదు మేడం. మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం. వీడు పొగలా ఉంటాడు ఇప్పుడా? మేడం బ్యాంక్ మేడం, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓ బ్యాంకా? మీ పేరు మేడం? నెల్లూరు నేర్గా. ఓహో, మీ ఇంటి పేరు నెల్లూరా మేడం? కాదు, మా ఊరి పేరు. మేడం మీకు లోన్ మంజూరైంది మేడం. మంజులాకి లోన్ వచ్చింది. లోన్ వచ్చినంత పనికా? మేడం మంజులా కాదు మేడం, మీకు లోన్ శాంక్షన్ అయింది, మంజూరు అయిందంటే శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం. మీ నెంబర్ ఇచ్చారు మేడం. మరి మంజులా కన్నావే మీకు మేడం లక్కీ డిప్ లో మీ నెంబర్ వచ్చింది మేడం. లక్కీ కూడా ఇచ్చినాడు నా నెంబరు. లక్కీ కార్డు కాదు మేడం, లక్కీ డిప్ లో మీ నెంబర్ తగిలింది, మీకు లోన్ శాంక్షన్ అయింది మేడం. ఎక్కడ తగిలినాడు అదే నెంబరా? లక్కీ డిప్ లో మేడం, లాటరీలో మీ నెంబర్ వచ్చింది మేడం. సరే సరే. మీకు 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేశాను మేడం. ఏమో తమాసాలు పడుతున్నారు. 10 లక్షల రూపాయలు నాకు లోన్ శాంక్షన్ చేసిదే? లేదు మేడం, మీరు కొన్ని ఫార్మాలిటీస్ కనుక ఫాలో అయితే మీకు 10 లక్షలు వస్తాయి మేడం. ఎట్టా? మీకు ఆధార్ కార్డు ఉందా మేడం? ఉళ్ళా? ఓకే మేడం. రేషన్ కార్డు ఉందా మేడం? ఇదో రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చింది కానీ మొన్న మా చిన్నాయన కూతురు సమర్థ ఫంక్షన్ వచ్చింది. ఆ సమర్థ ఫంక్షన్ కి ఎర్ర గుడ్డ కూడా కొనుక్కొని, ఎర్రగాజులు కొనుక్కొని, ఖర్జూరము, మళ్ళీ వచ్చేసి మేడం మేడం అవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం? ఇప్పుడు నువ్వు చెప్పిన నేను వింటాలే. ఓకే చెప్పండి మేడం. తర్వాత ఎర్రగాజులు కొనుక్కున్న తర్వాత ఎర్రగాజులు, ఖర్జూరము, కొబ్బరి ఇవన్నీ కొనుక్కొని ఫంక్షన్ పోతే మాకు మా చిన్నాయన కూతురే కదా, మాకు ఫంక్షన్ అయిపోతే ఏం కూడా కనీసం ఒక చీర కూడా పెట్టలేదా? మేడం ఇప్పుడు ఇచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు మేడం, మీరు దిగులు పడద్దు. నాకు కొన్ని వివరాలు కనుక ఇచ్చినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం. ఏం మీకు అకౌంట్ ఉందా మేడం? అకౌంట్ ఉందా మేడం? నాకు తెలియదు. అకౌంట్ అంటే దేనికి? అది బ్యాంకులో అకౌంట్ మేడం. దేనికే? అదే మనం డబ్బులు దాచుకునే దానికి మేడం. ఓయా ఇప్పుడు అసలు దాచుకోవడానికి మా ఆయన తెచ్చేది బేల్దారి పనికి పోయి 500 తెస్తాడు. దాంట్లో 300 తాగేస్తాడు, 200 ఇంటికి తెస్తాడు. 100 రూపాయలు ఇచ్చి బియ్యం తెస్తాను, 100 రూపాయలు కూరగాయలు తెస్తాను. ఇంకేనిచ్చి శ్రీదుర్గ వయసులో ఉంటున్నాయి నేను దాచుకునే డబ్బులు. నేనైతే పాచి పనికి పోతే ఈ మధ్య 3 ఇళ్ళు పాచి పని చేస్తుంటే ఒక ఇల్లు మొన్న మా ఇల్లుకి బాగలేదు నీకు, ఒక ఇంటి రావద్దున్నారు, రాలేదు నువ్వు 4 రోజులు. నేను ఇంకేనికి తెచ్చుకోవచ్చు దాచుకోవడానికి? అంటే ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మేడం. మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబడతాయి మేడం శాంక్షన్ అయినాయి. ఏం కావాలా? అదే మీకు ఇప్పుడు పాన్ కార్డు ఉందా మేడం? పవన్ కార్డు నా కార్డు ఎందుకు ఉంటుంది? పవన్ కార్డే ఉంటుంది మా మరిది. కానీ కోపోడు వాడు కోపిచ్చి ఈడే అది కదా వచ్చిన కేపడం. మేడం పవన్ కార్డు కాదు మేడం, పాన్ కార్డు. అంటే ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా, దానికి ఎక్కువ డబ్బు సంపాదించేస్తుంటే దానికి పన్ను కట్టేదానికి మనకి ఇదన్నమాట. ఏంది ఇచ్చేది? పాచిపోయినకి 1000 రూపాయలు ఇస్తుంది, దానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ మేము మీకు కార్డులు కూడా పెట్టుకోవాలా? కాదు మేడం, ఇప్పుడు మీరు పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ నెంబర్ ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే వెంటనే 10 లక్షలు వేసేస్తాను మేడం మీకు. సరేలే, మా ఇంటికి పక్కన కాలేజీ పిల్లకాయలు ఉన్నారు, అదేందో అడిగి కనుక్కుంటాను. చెప్పు తర్వాత ఏం కావాలా? అదే మేడం 10 లక్షలు ఇస్తామంటున్నాం. 10 లక్షలతో ఏం చేయాలనుకుంటున్నారు మేడం మీరు? ఏం చేస్తామా? 10 లక్షలు ఇచ్చిన తర్వాత అంగడి ఏదైనా పెట్టుకుంటామా, లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకుంటా ఏం చేస్తే బాగుంటుంది? బ్యాంక్ నుంచి కూడా ఇంకో 10 లక్షలు వస్తుంది మేడం. ఏందే ఏసులు కరువులో ఉండాలి, వాళ్ళకేం కరువు? అయ్యో మేము కదా రోజుకి 300 400 ఊరికి పోయి బాధలు పడతాం, వాళ్ళకేం కరువు? అదమ్మా కాదు మేడం. ఓ చదొక బ్యాంకా? సరే మేడం, మీకు రీసెంట్ ఫోటో ఏమన్నా ఉందా మేడం? కలర్ ఫోటో మీది? ఫోటో ఉన్నది. మొన్న ఊపిరితిత్తులో నిమ్మంటే ఎక్స్రే తీసిండ్రు. ఎక్కడ మేడం? ఊపిరితిత్తులో నిమ్మి. మేడం ఊపిరితిత్తులు అనాలి మేడం వాటిని. నేను ఎట్నే అంటాను, మా ఊళ్ళో ఎట్లా అంటారు కానీ ఊపిరితిత్తులో నిమ్మంటే అప్పుడు వాళ్ళు ఫోటో తీసిండ్రు. ఆ ఫోటోలో కాకపోతే తెల్లంగా కనపడుతుంది, అటుపక్క ఇటుపక్క తెల్లంగా కనపడుతుంది, మధ్యలో నీళ్ళు ఉన్నాయి. ఆ ఫోటో అయితే పర్వాలేదా? ఓకే మేడం, నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వివరాలన్నీ తీసుకుంటాను మేడం. మీ వారు మీ దగ్గరే ఉన్నారా మేడం? ఎవరైనా? ఎవరెవరు? మీ వారు మేడం. మా ఇంటి ఆయన? మీ ఇంటి ఆయన మేడం. మా ఇంటి ఆయన ఏడుకుంటాడు, పెంచడం మళ్ళీ పెంచడం కాడ బిక్కుతా ఉంటాడు, ఆమె కాడ పెత్తనాలు చేస్తా ఉంటాడు.
పెంచలమ్మ ఎవరు మేడం? టీ అంగతావులే ఆమె కడుపు కూర్చొని అందరూ ఆ టీ అంగతా కూర్చొని బాట కనేస్తూ ఉంటారు, బీడీలు సిగరెట్లు తాగుతా, ఈయన చుట్ట తాగుతా ఉంటారు, 24 గంటల చుట్ట తాగేది ఆడ అంతమంది మరమలు కడుపుతూ ఉంటారు. సరే మేడం, మీకు ఇప్పుడు లోన్ శాంక్షన్ అయింది కదా, ఆనందంగా ఉంది మేడం? ఆనందం డబ్బులు వచ్చాయి కదా ఆనందం వస్తుంది, శాంక్షన్ అవ్వగానే ఆనందం ఎట్ట వస్తుంది? అంటే మీకు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ డబ్బు వచ్చింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని మీ ఫీలింగ్ తెలుసుకుందామని ఫోన్ చేశాను మేడం. ఇప్పుడు డబ్బులు చేతికి వస్తే ఆ ఫీలింగ్ అప్పుడు నా ఎదురుగా ఉండి చూద్దు, నువ్వు డబ్బులు చేతికి రాలేదనుకో ఎదురమ్మల మీదే కొడతా ఎగిసి. ఖచ్చితంగా వస్తాయి మేడం, కానీ మీరు దానికి ముందు ఏం చేయాలంటే, ముందు నేను ఒక అకౌంట్ నెంబర్ పంపిస్తాను మేడం, దానికి ముందు ఒక 50,000 వేయండి మేడం. మీ డబ్బులు 50,000 మా డబ్బులు 50,000 వేయండి మేడం. వేసిన తర్వాత ఒక గంటకి మీకు ఒక 100 రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం మేడం. ఆ 100 వచ్చింది అని అంటే ఇంకొక 50,000 వేయండి మేడం. 1,00,000 రూపాయలు మీరు వేస్తే 10 లక్షలు మేము మీకు ఇస్తాం మేడం. 1,00,000 రూపాయలు మేము వేసి 10 లక్షలు మీరు మాకు ఇస్తారా? అవును మేడం, అంటే నమ్మకం కోసం మేడం. అంటే మేము కడతాం అంటే మీరు మమ్మల్ని నమ్ముతున్నారా లేదా అని. మీరు 1,00,000 ముందు అంటే 2 సార్లుగా వేయండి, 50,000 వేయండి, వెంటనే 100 వేస్తాం మేము. మేము 50,000 వేసి మీరు 100 మంది వేస్తారా? అవును మేడం. ఓయమ్మో యానికి కావాలి ఇప్పుడు 50,000 మేము? మీకు అంటే 10 లక్షలు ఇవ్వాలి కదా మేడం, మాకు నమ్మకం కుదరాలి ముందు, అందుకని మేడం. అసలు మాకు నమ్మకం కుదరాలంటే ముందు నువ్వు ఒక 100 రూపాయలు ఇవ్వాలి చూద్దాం. 100 మేడం? అది కుదరదు మేడం, రూల్స్ ఒప్పుకో మేడం. రూల్స్ ఒప్పుకోకపోతే ఎట్ట ఒప్పుకుంటుంది? యానికి కావాలా? మేము నువ్వు చెప్పినట్టు పోవాలి మేము కూడా. మీరు ఒక పని చేయండి మేడం, ఒక 10 మంది చేత 50,000 ఇచ్చండి మేడం. ఇట్లా మీకు కమిషన్ అనేది ఇస్తాను మేడం. 10 మంది చేత 50,000 ఇచ్చండి మేడం. వాళ్ళు ఎందుకు వేస్తారు నీకు? వాళ్ళకేం బట్టి వేస్తారు? అంటే మీరు తెలుసు కదా మేడం వాళ్ళకి. నేను తెలుసు. ఆ తర్వాత నన్ను ముగ్గులో దించుతా, నన్ను పూడిపించలేదనే. అంటే ఇప్పుడు మీకు నమ్మకం కుదరలేదా మేడం ఇంత మాట్లాడినా కానీ? నువ్వు మాట్లాడితే నమ్మకం కుదరటానికి నువ్వెవరు అసలు? నేనెవరు? ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చినారు? అరగంట నుంచి మాట్లాడుతున్నాను కదా మేడం, నేను మీకు తెలుసు కదా ఇప్పుడు. ఎట్ట తెలుసాయా? నీ ముఖం చూస్తుండానా? ఊరు తెలుసా? పేరు తెలుసా? ఏం తెలుసని? అంటే ఇప్పుడు మీరు ఒక 50,000 వేసి చూడండి మేడం, నేను ఎవరో మీకు తెలుస్తుంది మేడం. ఒక 50,000 వేసిన తర్వాత ఎవరో తెలుస్తుందా? అవును మేడం. ఆ తర్వాత నువ్వు డబ్బులు తీసుకున్నట్టు వెళ్ళిపోతే? అంటే ఇప్పుడు మీరు ఇది లోన్ తీసుకుంటారా వద్దా మేడం? ఈ లాటరీ 10 లక్షలు 10 లక్షలు కావాలా? కానీ 50,000 మేమే అడిగి తెచ్చినావా? అంటే మీరు 50,000 నమ్మకం లేకుండా వీలేకపోతే మాకు మేము 10 లక్షలు ఏమని ఇవ్వాలి మేడం మీకు? నువ్వు చెప్తున్నా కదా. పద్ధతిగా ఉందా మేడం? మీరు పద్ధతిగా మాట్లాడలేదు. మీరు నువ్వే చేసినావు కదా, నువ్వే చేసి 10 లక్షలు ఇస్తాను చెప్పి మళ్ళీ మమ్మల్ని అడుగుతావా? నువ్వా ఎవరా? అంటే మీరు 50,000 వేసేదానికి మీకు నమ్మకం లేకపోతే జీవితాంతం మీ మొగుడితో ఏం కాపురం చేస్తారు? మీరు ఎలా ఇది చేసుకుంటారు మేడం? ఇదిగో మొగుడితో కాపురం చేయలేకపోతే నీకేమన్నా బాధ ఉందా? లేకపోతే నువ్వేమన్నా వచ్చి మాతో కాపురం చేస్తున్నావా? ఏందా మాటలు? 50,000 వేసేదానికి మీరు ఇంత నానుస్తున్నారా మేడం? 10 లక్షలు వస్తాయంటుంటే. ఇదిగో మా ఇంటి ఆయనకి ఇస్తున్నావు, మాట్లాడి తమాసాలు పడతావుగా. వద్దులే మేడం, ఉంటా మేడం, మళ్ళీ చేస్తాను మేడం. హలో హలో చిన్నాయన. హలో చిన్నమ్మ కెట్టుంది? బాగుండదా? నీకేందో గుండెలో నొప్పి అన్నారంట, చిల్లి పడ్డదన్నారంట వానలు తిరబాక. హలో నమస్తే.